కొన్ని కార్యాలు మీ జీవితాల్లో సంవత్సరాలు కూడా జరగని ఉన్నాయేమో, కానీ నీ దేవుడు సెలవిచ్చుచున్న మాట, సంవత్సరముల పంటను మీకు మరలా నేను ఇచ్చేస్తానంటున్నాడు. ఎందుకంటే నీ భక్తి నాకు ఇష్టముగా ఉన్నది, నీ విశ్వాసము నాకు ఇష్టముగా ఉంది, నీ దీన హృదయాన్ని నేను చూశాను, నీ ఉపవాసమును నేను చూశాను, నీ కష్టమును నేను చూశాను, నీ శ్రమను నేను చూశాను. ఎంత నష్టపోయినా నీ జీవితం దేవుని చేతిలో ఉన్నది కాబట్టి నీకు మేలే జరగబోతుంది. ఈ సంవత్సరంలో పోగొట్టుకునే వచ్చే సంవత్సరం మేలైన రీతిగా పొందబోతున్నారు. ఈ సంవత్సరంలో పొందినవన్నీ వచ్చే సంవత్సరం రెండంతలుగా అభివృద్ధిలోకి రాబోతుంది యేసునామములో. సర్వాధికారి అయిన దేవుడును నమ్ముకున్నాను, కదల్చబడవు యేసునామములో. నీ కొరకు దాచించిన మన్నా నీ కొరకే ఉన్నది. కొన్నిసార్లు విపరీతంగా ఏడుపు వచ్చింది, బాధ కలిగింది. నేను చేసిన ద్రోహం ఏంటి, నేను చేసిన అన్యాయం ఏంటి, నేను వారికి